చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎక్కడ దీక్ష పూనలే. సో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే దీక్ష పూనాడు, క్షమాపణ కూడా చెప్పారు. సో అందువల్ల మీకు ఆ తిరుపతి లడ్డు పైన ఆయన క్షమాపణ చెప్పాడు, వీళ్ళేమో క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, ఇదంతా జగన్ పనే, ఆయన టోకెన్లు మొదలుపెట్టిండు అని చెప్పి జగన్ మీద వేసాడు. సో మీకు క్లియర్గా కనబడుతుంది క్షేత్రస్థాయిలో ఈ అంశం పైన టీడీపీ దూకుడుంది, వైసీపీ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అదితో దూకుడుంది. కానీ మీకు ఇవాళ హోంమంత్రి వ్యాఖ్యలు చూడండి, మీరు తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు, బీజేపీ నాయకులు కానీ మీకు జనసేన నాయకులు కానీ ఈ స్థాయిలో ఈ అంశం పైన జగన్ను టార్గెట్ చేయడం లేదు, కొమ్మినేని కూడా టార్గెట్ చేయడం లేదు. మీకు రేపో మాపో కొమ్మినేని ఆల్రెడీ విడుదలైన కొమ్మినేని షోలో బీజేపీ నాయకులు ఉండరా? బీజేపీ నాయకులు ఎక్కడన్నా ప్రకటించారా మేము ఈ కొమ్మినేని షోలను బహిష్కరిస్తున్నాం, ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు కనుక మేము బహిష్కరిస్తున్నాను, మీరు ఎక్కడన్నా స్టేట్మెంట్ చూశారా? ఎందుకంటే కొమ్మినేని షోలకు బీజేపీ వెళ్తుంది, జనసేన వెళ్తుందో గుర్తులేదు, టీడీపీ వాళ్ళు ఎలాగో వెళ్ళరు, మరి బీజేపీ ఎందుకంటలేదు అంటే మరి ఏమనుకుంటున్నారు? దీనిపైన ఇంతగా స్పందించడం వల్ల ప్రయోజనం లేదని అనుకుంటున్నారా? ఎందుకంటే టీడీపీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. నేను తెలుగుదేశం నాయకులు చాలామందితో మాట్లాడాను, మా వాళ్ళు కొంత అనవసరంగా అతిగా చేస్తున్నారు, ప్రజలే ఇలాంటి వ్యాఖ్యలు చీదరించుకుంటారు, సో ప్రజలు చీదరించుకోవడానికి వదిలేస్తే అయిపోయేది, మనం దాని మీద ఎక్కువ ఒత్తిడి పెట్టే వరకు ఆ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రజలు చూశారు, ప్రజలు చీదరించుకున్నారు, ఎవరు కూడా సభ్య సమాజం ఎవరు దాన్ని సమర్థించరు, అయిపోయేది కదా. దీన్ని ఇంకా ఇంత సాగదీస్తే దీనివల్ల వచ్చేది ఏంటి? ఆఖరికి హోంమంత్రి వర్సెస్ కొమ్మినేని శ్రీనివాసరావు. మీకు విచిత్రంగా ఉంటుంది, హోంమంత్రి వర్సెస్ ఒక టీవీ యాంకర్ డిబేట్. ఇప్పుడు యుద్ధం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్. హోంమంత్రి వర్సెస్ వైసీపీ కాదు, హోంమంత్రి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కాదు, హోంమంత్రి వర్సెస్ కొమ్మినేని, హోంమంత్రి వర్సెస్ కృష్ణరాజు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అది. గతంలో జగన్ వర్సెస్ డాక్టర్ సుధాకర్, జగన్ వర్సెస్ రంగనాయకమ్మ జరిగినట్లు ఇప్పుడు జరుగుతోంది. అందువల్ల వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా జగన్మోహన్ రెడ్డిపై పోరాటం కాకుండా కొమ్మినేని శ్రీనివాసరావుపై పోరాటం స్థాయికి టీడీపీ ప్రభుత్వమే దిగి వస్తే అది ఏ రకంగా పొలిటికల్గా రైట్ అనేది ఇప్పుడు టీడీపీలోనే క్వశ్చన్స్ మొదలయ్యాయి. తర్వాత కృష్ణరాజు అరెస్ట్ అయ్యి మొదలు ప్రాసెస్లో కొమ్మినేని అరెస్ట్ చేస్తే అంత వ్యతిరేకత వచ్చేది కాదు, కానీ కృష్ణరాజు కన్నా ముందు కొమ్మినేని అరెస్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయడానిపైన కేంద్రీకరణ కన్నా షో నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడం పైన కేంద్రీకరణ కనబడుతోంది కదా. అంటే ఇది కొమ్మినేని టార్గెట్ చేసాము అనేటువంటి వాతావరణం తీసుకొచ్చారు. దానికి తోడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆర్డర్స్ ఇంకా మేము వెనక్కి తగ్గేలా వెళ్ళాం. ఈ కేసులో ఆఖరికి లక్షలు ఖర్చు పెట్టి ముకుల్ రోద్గి, సిద్ధార్థ లూత్రా లాంటి టాప్ లాయర్స్, అంటే ఏ లాయర్లు అయితే చంద్రబాబు నాయుడు విడుదల కొరకు కోర్టులో వాదించారు, చంద్రబాబు నాయుడు విడుదలకు కోర్టులో వాదించిన లాయర్లను కొమ్మినేని లోపలేయడానికి వాడారు. మీరు ఎంత విచిత్రమో చూడండి. చంద్రబాబు నాయుడు విడుదల చేయడానికి వాడిన లాయర్లు అంటే మామూలు లాయర్లు ఉంటారు కదా, హయ్యెస్ట్ కదా ఎవరైనా. తెలుగుదేశం పార్టీకి ఉన్న రిసోర్సెస్లో హయ్యెస్ట్ వాళ్ళను ఉపయోగిస్తుంది కదా సహజంగా చంద్రబాబు నాయుడు విడుదల చేయించాలంటే. లోకేష్ ఢిల్లీలో కూర్చొని న్యాయ నిపుణులతో రోజుల తరబడి చర్చలు కూడా జరిపారు, మనం చూసాం కదా. అలాంటి అంటే చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన ప్రియారిటీ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడును రక్షించడము, కాపాడడము, విడుదల చేయించడము, చంద్రబాబును నిర్దోషిగా నిరూపించడానికి ఇచ్చిన ప్రాధాన్యత కొమ్మినేనిని దోషిగా చూడడానికి ఇచ్చారు ప్రాధాన్యత. ఎక్కడన్నా బ్యాలెన్స్ ఉందా? సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ మీరు చెప్పండి. సో దిస్ ఈజ్ వాట్ టీడీపీ సర్కిల్స్ ఆర్ ఆస్కింగ్. తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్న మాట ఇది, నేను కాదు అడుగుతున్నది. ఎవరు కొంతమంది చెప్పేది ఎంత నిజమో తెలియని కన్ఫర్మ్ చేయలేను, కానీ ఈవెన్ చంద్రబాబు నాయుడుకు కూడా ఇష్టం లేదు అని. లోకేష్ కొంత దూకుడుగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదంటున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఏమున్నదా నవ్వాడు, టీవీలో ఏమవుతుంది నవ్వుతే, ఎవడో జనం తీసుకుంటారు, ఇప్పుడు సుప్రీంకోర్టు విడుదల చేసినాక నవ్వుకుంటూ వస్తాడు అని చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఎందుకింత అనే భావన వ్యక్తం చేస్తారని అంటున్నారు రాజకీయ వర్గాల్లో. నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే సోర్సెస్ జర్నలిజంలో వీ హ్యావ్ రైట్ టు డిఫెండ్ అవర్ సోర్సెస్ కనుక సోర్సెస్ చెప్పలేను. కానీ తెలుగుదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్తున్నాడు,
ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా ఇంత దాకా లాగడం ఇష్టం లేదండి. ఇది పొలిటికల్గా నష్టం జరుగుతుంది. కానీ యువ నాయకత్వం కదా, మన యువగలం కదా, యువరక్తం కదా, లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అంటున్నారు అని. ఎందుకంటే కొమ్మినేని చేసింది రైటా రాంగ్ అని కాదు, ఇంతగా పొలిటికల్గా దీన్ని తీసుకెళ్లడమా? ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని సాక్షి యాజమాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్, కొమ్మినేనే సుప్రీంకోర్టు విడుదల చేస్తే సాక్షి యాజమాన్యాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది? జగన్ మీద ఎప్పుడు సుప్రీంకోర్టు తప్పు పడుతుంది? దీనికి యాంకర్కే సంబంధం లేదు. కోర్టు ఏం చెప్పింది? యాంకర్ ఆ మాట అన్నాడా? అనలేదు. లేదు నేను నవ్విండు, నవ్వుతే ఏంది అన్నది కోర్టు. లేదు ఆయన ప్రొవోక్ చేసిండు అంటే అసలు అదంతా పక్క పెట్టండి. కోర్టు యాంకర్ అన్నడా? ఇదే మాట జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వాళ్ళు అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, టాప్ లాయర్స్ ఆఫ్ ఇండియా ముకుల్ రోత్కి అండ్ సిద్ధార్థ్ లుత్రా, వీళ్ళు మామూలు లాయర్లు కాదు. కపిల్ సిబల్, హరీష్ సాల్వే, అభిషేక్ సింగ్ మాన్వి, ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ ధాబే, ఇలాంటి టాప్ లాయర్స్లో వీళ్ళిద్దరు వస్తారు. ముకుల్ రోత్కి సాలిసిటర్ జనరల్గా పనిచేశాడు, అంటే భారత ప్రభుత్వ లాయర్గా పనిచేశాడు, మామూలు లాయర్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాయర్గా పనిచేశాడు, చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే లాయర్. అంతటి లాయర్లను పెట్టినా కూడా విడుదలయ్యారు కొమ్మినేని శ్రీనివాసరావు. సో హూ హాజ్ వన్ ద వార్? నాకు చెప్పండి. ఇంత టాప్ లాయర్లను పెట్టి లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చంద్రబాబు నాయుడును డిఫెండ్ చేసే స్థాయిలో ఉన్న లాయర్లను కొమ్మినేని పైన అటాక్ వాడితే ఆఖరికి సుప్రీంకోర్టులో ఏమైంది? సుప్రీంకోర్టు సింపుల్గా కొట్టుపడేసింది. దానికి హోంమంత్రి మళ్ళీ ఇంటర్ప్రిటేషన్, అసలు ఆయన డిబేట్లే చేయొద్దని ఆదేశించింది. క్లియర్గా అన్నది కోర్టు. నిన్న మనం చెప్పాం, సుప్రీంకోర్టు ఆర్డర్ నెంబర్ 4 చదవండి, జర్నలిస్టిక్ ఫ్రీడమ్ నీడ్స్ టు బి ప్రొటెక్టెడ్ అన్నది. అంత క్లియర్గా అన్నది. ఇప్పుడు ఆఖరి ఇంత దాకా పట్టుకొచ్చి ఏం చేశాం? కొండను దవి ఎలకను పట్టుడు అంటారు కదా, కొండను దవి ఎలకను కాదు, కొండను దవి ఏమీ పట్టలేదు. ఎలకను పట్టుతున్నా కనీసం పోనీ కొండను దవినందుకు ఎలక దొరికిందని ఆనందపడవచ్చు, ఎలక గోరు కూడా దొరకలేదు. ఇప్పుడు అది సమస్య. పొలిటికల్గా ఏమొస్తుంది మనకు? ఏమొస్తే మ్యాక్సిమం అయితే కొమ్మినేని డిఫేమ్ అవుతాడు, ఆ కృష్ణరాజును తిట్టుకుంటారు తప్ప దీనిపైన ఏమన్నా పొలిటికల్గా అసలు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పోయి 3 సీట్లు అవుతాయా దీనివల్ల? నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పోయి 1 సీట్ అవుతుందా దీనివల్ల? బహుశా ఇది గుర్తించే జనసేన బీజేపీ వారు మాకెందుకు ఈ తంట, ఏదో అన్న ప్రజలు చీదరించుకుంటారు. ఎవరైనా ఆ వ్యాఖ్యలు చేసిన, కృష్ణరాజు వ్యాఖ్యలు చేసినాక ఎవరైనా అరే ఏం వ్యాఖ్యలు అయ్యా, ఇంత అరాచకంగా మాట్లాడతారా అని అనుకుంటారు ఎవరైనా. అక్కడ సరిపోతుంది కదా.